బిగ్ బాస్ తెలుగు 9 రోజురోజుకి ఆసక్తిని పెంచుతుంది. షో ప్రారంభానికి ఇంకా 20 డేస్ పైగానే ఉంది. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ట్విస్టులతో సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎక్కువ మందిని కంటెస్టెంట్స్‌గా తీసుకున్నారట. అందులో భాగంగా ఆగస్టు రెండో వారంలో ఫైనల్ ఎంపిక జరుగుతుందని, అగ్ని పరీక్ష పేరుతో ఈ ఫిల్టర్ కార్యక్రమం జరుగుతుందని తెలుస్తుంది. సుమారు 14 మందికి ఈ అగ్ని పరీక్షలో పాల్గొనబోతున్నారని సమాచారం. అయితే ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎక్కువ మందిని తీసుకోబోతున్నారట. సుమారు 5గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. అందుకే వీరి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు సెలబ్రిటీలు కంటెస్టెంట్లకు సంబంధించి ఈసారి నోటెడ్ ఆర్టిస్టులను దించుతున్నారు. ముఖ్యంగా వివాదాలకు కేర్ ఆఫ్గా నిలిచిన వారిని తీసుకుంటున్నారట. ఇదిలా ఉంటే సింగర్ విభాగంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ సింగర్ కన్ఫర్మ్ అయినట్లు కూడా సమాచారం. సింగర్ శ్రీతేజని ఓకే చేసినట్లుగా టాక్ అయితే అనిపిస్తుంది. శ్రీతేజ గాయకుడిగా చాలా పాపులర్. అనేక సినిమాల్లో మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. తెలుగు సినిమా సింగర్స్తో తనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఆర్కెస్ట్రాస్తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తెలుగు సినిమా సింగర్స్లో ప్రముఖంగా రాణిస్తున్నారు. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రాబోతున్నట్లు సమాచారం. సింగింగ్ విభాగం నుంచి ఇటీవల ప్రతి సీజన్‌కి ఒకరిని ఎంపిక చేస్తుంటారు. ఈసారి శ్రీతేజని ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.